నమస్తే, నా పేరు ప్రశాంతి. ఫైవ్ న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. పాయకరావుపేటలోని శ్రీ లక్ష్మీ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న 3వ క్లస్టర్ మహాసభలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు కల్పించి నిరుపేదలకు కిలో ₹2 పథకం ప్రవేశపెట్టి ఇలా ఎన్నో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, టీడీపీ మండల అధ్యక్షులు చెంచలపు పద్దు, టౌన్ అధ్యక్షులు యాళ్ల వరాహలబాబు, రాష్ట్ర నాటక అకాడమీ రంగం డైరెక్టర్ విలియం కేరీ, టీడీపీ నాయకులు గూటూరు శ్రీనివాస్, మచ్చూరి నారాయణరావు, రమాకుమారి అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి శ్రీను, కట్టా శ్రీను, చింతకాయల రాంబాబు, జూరెడ్డి ప్రసాద్, గొర్ల రాజబాబు, గొల్లపల్లి నాగు, పెంకే గోవిందు, చిలుకూరు పేర్రాజు, పెద్దిరెడ్డి పండు, వేములపూడి అప్పారావు, ఆది, బోడపాటి శ్రీను, మంజూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఓకేనే. పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడు కార్యక్రమం పాయకరపేట క్లస్టర్ 3లో ఇక్కడ కార్యకర్తలు నాయకులు అందరూ సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఆయన జయంతి కార్యక్రమం నిర్వహించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించిన తర్వాత రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో పెను మార్పులు నాందికి ఆ రోజు ఆయన వేసిన మొట్టమొదటి అడుగుగా మనందరం కూడా తెలియపరచవచ్చు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కానీ, పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం కానీ, కిలో 2 రూపాయలు బియ్యం పథకం కానీ, అందరికీ కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఏర్పాటు చేసి అవన్నీ సమకూర్చడానికి చేసిన కృషిని ఆయన ఈరోజు మన అందరం కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. రేపు ఆయన తాలూకు మార్గదర్శకాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత యువ నాయకులు లోకేష్ గారు కూడా పార్టీని కానీ, పార్టీ కార్యకర్తలను కానీ, ప్రజలను కానీ వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పనిచేయడం జరుగుతుంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా రేపు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి మేము అందరూ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే విధంగా అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఈరోజు పాయకరపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో మా నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అత్యధిక సీట్ల మెజార్టీతో కలిసి సాధించిన తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడే విధంగా పార్టీని బలోపేతం చేసి ఈ రోజు పేదవాళ్ళకి కూడు గూడు గుడ్డ అనే నినాదంలో పార్టీని ఏ విధంగా తీసుకొచ్చారో అదే విధంగా అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందేలాగా, అలాగే మహిళలకి ఆస్తిలో సమాన ఓటా హక్కు, అలాగే పెన్షన్ 35 రూపాయల నుంచి మొదలుకొని ఇవాళ 4,000 రూపాయల వరకు చేయగలిగానంటే ఈ గొప్పదనం అంతా ఆ మహానుభావుడిదే. చదువుకున్న యువతి యువకులందరూ కూడా ఉద్యోగాల కల్పన చేయడమే ధ్యేయంగా ఆయన నిరంతరము శ్రమిస్తున్నారు. వాళ్ళ తోడుగా కేబినెట్ లో ఉన్నటువంటి మా అనితమ్మ కూడా అలా వాళ్ళతో పాటు ఉండి మా ఏరియాకి ఇది కావాలి యుద్ధం చేసి మరీ తీసుకొచ్చి ఇక్కడ ప్రజల బాగోగులు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఆవిడ వర్క్ చేస్తున్నారు. ఆవిడకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక విషయం, మహిళల పక్షపాతంటే శ్రీశక్తి బస్సులో ఫ్రీ జర్నీ ఇచ్చారు. అలా అదేవిధంగా 3 సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఇటువంటి చిన్న ఎంతమంది పిల్లలున్నా సరే వాళ్ళందరికీ తల్లికి వందనం ఇస్తున్నారు. ఈ విధమైనటువంటి మహిళలకి ఉపయోగపడేటువంటి పథకాలన్నీ కూడా రూపకల్పన చేసి పార్టీని, గవర్నమెంట్ ని, ప్రజల్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లిపోతున్నందుకు నాడులో మేమందరం కూడా నాయకులు, కార్యకర్తలు, మహిళలతో పాల్గొని ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ కాబట్టి మా మహిళలందరం కూడా ఎంతో ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మహిళలకి ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ. మహిళలకి గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ. మహిళలకి ఇంత గుర్తింపు తీసుకొచ్చి సమాన హక్కు ఇచ్చి మాకు పోటీల్లో పాల్గొనే అవకాశం గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థానం వరకు కూడా మహిళలకి అవకాశం ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయే. అలాగే డ్వాక్రా మహిళలకి డ్వాక్రా పెట్టిందే తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళంటూ ఒక మంచి నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పాయకరపేట తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి మధ్య కూడా ఈ యొక్క మహానాడు సందర్భంగా క్లస్టర్ 3 పాయకరపేట క్లస్టర్ 3 పరిధిలో మహానాడు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినం, అలాగే మన రాష్ట్రంలోని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం వేడుకల్ని గ్రామాన్ని ప్రతి పల్లెలోనూ ఎంతో ఘనంగా వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వారం 10 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలోని ప్రతి చిన్న పట్టణాల్లోని కూడా ఈ తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాలు మహానాడు కార్యక్రమాలు ఏ గ్రామానికి ఆ గ్రామం, ఏ పట్టణానికి ఆ పట్టణం నిర్వహించుకోవడం, అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది.